పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల కృష్ణబాబు ఏంటి నీతులు చెప్తున్నాడేంటి అని అనుభవంతో వచ్చిన పాఠాలు పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా చెప్పచ్చు అంటారు. అందుకే చెప్తున్నాను, ఏమీ అనుకోకు జిత్తు. ఎంత మాట అన్నారు బాబు. మా బండన్నను చేసుకోవడం నీ దృష్టిలో ప్రమాదం అంటావా శివంగి? నా దుట్టిలో కాదు, మా సీతక్క దుట్టిలో. అయినా ప్రమాదం అని కాదు, తనలాగా నేను కూడా ఈ అడవుల్లోనే ఉండిపోవాలనే అనే అనుమానం అంతే. అది సంగతి. ఇంతవరకు నేను కూడా అనవసరంగా శివంగినే తిట్టుకున్నాను. అందరూ ఒప్పుకున్న తర్వాత బోడి వాళ్ళక్క ఒప్పుకుంటే ఎంత లేకపోతే ఎంత బోడి అని బోడి. అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? నోరు జారేనా? బాగా. ఏదో ఒకటి కవర్ చేయి. అదే అదే బోడి బోడి. నాలాంటి బోడి పండితే ఎందుకు? సీతక్క చెప్పినోడ్నే మనం వాడచ్చు కదా అని. కదూ కదూ కదూ. కాదు, నువ్వు మాట మార్చుకు. ఏంటి, మా అక్కని ఎంత మాట అంటావా? బోడి సీతక్క. శివంగి, కొన్ని రకాల అడవి జాతుల్లో బోడి అన్న పదం దేవతని కూడా వాడతారంట. నేను అలాగే దేవత లాంటి సీతక్క అన్నాను. కదూ కదూ కదూ. ఏం పని జరగలేదు కదా? బండా, అదే అదే బండరావుడు, చూడు, నీ నరం లేని నాలుక ఈరోజు నీకు నరకం చూపించేటట్టు ఉంది. అసలే లక్కంటే ఎంత ప్రేమ ఇప్పుడే చెప్పింది. నువ్వేమో బోడి జాడి అని నోరు జారావు. సరేలే,
జరిగింది ఏదో జరిగిపోయింది, ఏదో విధంగా బొజ్జగిచ్చు. వస్తాను. ఎలా కాక పట్టు. ఎలా కాళ్ళు పట్టుకో. శివంగి, రాముడు, ఒకటి మాత్రం నిజం. నువ్వు ఇట్టమా అక్క ఇట్టమా అంటే అక్కే ఇట్టమని చెప్తాను. అర్థం చేసుకో. ఊరుకో శివంగి, అర్థం చేసుకున్నాను కాబట్టే నా అర్థానికి చేసుకోవాలనుకున్నాను. శివంగి, నిన్ను చిన్నప్పటి నుంచి తల్లిలా పెంచిన అక్కని కాదని, నిన్నగాక మన కలిసి నాతో మనసు చేసుకుని వచ్చేసుంటే నా మనసులో కూడా ఏదో మూల నీపై చిన్న హేబా ఉండేదేమో. రాముడు, అవును శివంగి, అమ్మ నాన్నల కంటే బిడ్డలకి ఎవరూ ఎక్కువ కాదు. మధ్యలో వచ్చిన భార్య, భర్త ఇవన్నీ బంధాలే, కానీ అమ్మ అయ్య అనుబంధాలు. అందుకే నువ్వు, మీ అక్క వాళ్ళ అనుమతి కావాలన్నప్పుడే నీలో వ్యక్తిత్వం నన్ను కట్టిపడేశా. శివంగి, నిజంగా నువ్వు ఇక్కడ పుట్టవలసిందానివి కావు, కానీ పూర్వజన్మలో ఏ చిన్ని మొక్కకో నీళ్లు పోస్తుంటావు. అందుకే నిన్నీ పచ్చటడవిలో నువ్వు తిరిగేటట్టు వరం ప్రసాదించింది ఆ మొక్క. కానీ నీ మంచితనానికి నువ్వు మహారాణిలా జీవించాలి. అది పట్టణంలోనే సాధ్యమేమో. అంటే నువ్వు కూడా నన్ను ఆ నరిగాన్ని మనువాడి పట్నం వెళ్ళిపోమంటావా? అలా ఎందుకంటాను? నన్నే మనసు చేసుకొని 7 జన్మలు ఇక్కడే ఉండమంటాను. మనసు చేసుకోకపోయినా ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఎందుకో చెప్పు. మీ అక్కని చూసుకుంటూ ఉండొచ్చని. అవునా? కాదు, ఈ బండరావుణ్ణి చూస్తూ బతికేయచ్చని. మరి కేవలం చూపులేనా, లేక ఈ కలువు కళ్ళతో విరితూపులు కూడానా?
ఏదో వసంతం వచ్చినట్టు ఏమైందప్పా ఈ అడవికి? పెద్దోళ్ళేరు చిన్నోళ్ళేరు. ఇందాక ఆ బండ శివంగి, ఇప్పుడు ఈళ్ళు. మనకెందుకులే, నెమ్మదిగా జారుకుందాం. లేకపోతే చాటు నక్కి వాళ్ళ మాటలు వింటున్నాననుకుంటారు. కమలి, నన్ను కదిలే. కమలి, ఏదో వసంతం వచ్చినట్టు ఏమైందప్పా ఈ అడవికి? పెద్దోళ్ళేరు చిన్నోళ్ళేరు. ఇందాక ఆ బండ శివంగి, ఇప్పుడు ఈళ్ళు. మనకెందుకులే, నెమ్మదిగా జారుకుందాం. లేకపోతే చాటు నక్కి వాళ్ళ మాటలు వింటున్నాననుకుంటారు. కమలి, నన్ను కదిలే. కమలి, నిన్నేనే పిలుస్తుంటా, ఇలారా. నన్నేనా? కూర్చో. ఈ గూడెల్లో కమలి అంటే ఇంకెవరున్నారే? నిన్నే పిలుత్తా. నా వైపు చూడకుండా నేనే అని ఎలా తెలిసింది మావా? ఏముంది, పాము వాసన ముంగిస్కి, తేలు వాసన కోడికి, చేప వాసన కొంగకి తెలుస్తాయి. అంటే నేను వాటన్నిటి వాసన వస్తున్నానా? చూడత్తా. ఏంటయ్యా నువ్వు నా మేనగోళ్ళని పట్టుకుని అట్ట అంటావు? వాసన గీసరా అని. అలా గడ్డి పెట్టు. ఏదో దెయ్యం జాడ భూత వైద్యుడికి తెలిసినట్టు అను. ఆ? అదొక అందంగా ఉంటుంది. ఏమే కమలి? అత్త, నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వు నన్ను వెనకేసుకొస్తున్నావా, తిట్టమని ఎదురుకు తోస్తున్నావా? నువ్వు మరీనే చిన్నపిల్లల్ని ఎవరైనా బూచి దగ్గరికి తోస్తారా? బాగుంది వరుస. నీ మేనకోడలను ఊరుకోబెట్టడానికి నన్ను బూచిని చేస్తున్నావన్నమాట. అది సరే గాని పెంకి పిల్ల, ఎక్కడి నుంచి రాక? ఏంటో అంత సిగ్గు? మాకు చెప్తే మేం కూడా సిగ్గుపడతాం కదా. నేను చెప్పను పో. నువ్వు చెప్పకపోతే మా బండని శివంగిని అడిగి తెలుసుకుంటాలే, వాళ్ళే చెప్తారు. మావా, నీ దృష్టికి ఈ చెట్లు పుట్టలు ఏవి అడ్డంకి కాదే? ఇక్కడ కూర్చొని ఎక్కడో జరిగింది చూసింది చూసినట్లుగా ఎలా చెప్తున్నావు? నాకు అస్సలు తెలియట్లేదు. నీకన్నీ తెలుసు, అవునా? అవునమ్మా. మరి అన్నీ తెలిసి మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? నాకు తెలిసిన దాన్ని నిర్ధారించుకోవటం అంటే నా ఊహ లేక నా మనోశక్తి ఎంతవరకు పనిచేస్తుందోనని తెలుసుకోవటానికే అలా అడిగానమ్మా. మరి తెలిసిన వాడివి ఇందాక ఇలా జరిగింది కదా అని అడగకుండా ఏం జరిగిందని ఎందుకు అడిగావు? భగవంతుడు భక్తుడికి వరం ప్రసాదించడానికి ప్రత్యక్షమైనప్పుడు ఆ భక్తుడు ఏమి ఆశించి తన గురించి తపస్సు చేస్తున్నాడో తెలిసినప్పటికీ, భక్త ఏమి నీ కోరిక
అని అడగటంలో ఆంతర్యం తను అనుకున్నది భక్తుడు అడిగాడా లేదా అని తెలుసుకోవటం. ఒకవేళ భక్తుడు కావాలని వేరే కోరరాని కోరినట్టయితే తన ఇవ్వాలనుకున్న వరాలనే ఇస్తాడే తప్ప భక్తుడు అడిగింది కాదు. అర్థం కాలేదు, కానీ ఇది నిజమనిపిస్తుంది. అర్థం కానిది నిజం అనిపించటమే సర్వాంతర్యామి. మన మనసులో ఎక్కడో భగవంతుడున్నాడు. అతను ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపంలో వస్తాడు అనే ప్రగాఢ నమ్మకంతో ఒక్కొక్కసారి మానవ సేవే మాధవ సేవ అనుకుంటాం. మనకు తెలియకుండానే సాటి మనుషులకి సహాయం చేస్తాం. ఒక్కొక్కసారి పశుపక్షాదులకు సాయపడతాం. అదే మనం నమ్మినా నమ్మకపోయినా అంతటా నిండి ఉన్న భగవత్ స్వరూపం. సరేలేవయ్యా, మాట్లాడితే వేదాంతమో లేక తత్వమో చెప్తావు. పిల్లలకి ఏం చెప్పాలో అది చెప్పు. చూసావా అమ్మా, మనం మాట్లాడుకుంటుంది నీకు నాకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు కళ్ళారా చూసావు, నేను ఊహించింది ఒకటే కనుక. అదే అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఇదిగో ఇలా మీ అత్తలాగా ఎదుటివారు చెప్పేది సోది అనుకుంటారు. నువ్వు కళ్ళారా చూసావు, నేను ఊహించింది ఒకటే కనుక. అదే అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఇదిగో ఇలా మీ అత్తలాగా ఎదుటివారు చెప్పేది సోది అనుకుంటారు. మామ కోడల సంబడం బానే ఉంది గాని అసలు ఇంతకీ మా లచ్చన్నని కలిసావా లేదా? ఏంటి, లచ్చన్నమా వచ్చాడా? వచ్చాడు. నీకు మగ్గం పైన నేయించిన లగ్గం సీర కూడా తెచ్చాడు. నిజమా అత్త? ఏ రంగు? ఎంత అంచుంటుంది? ఎన్ని మూర్లు? చూసావయ్యా, ఇది ఇప్పటి తరం వరుస. రాక రాక ఊరెళ్ళి నా కొడుకు వచ్చాడంటే ఎట్టా ఉన్నాడు, ఆరోగ్యం బాగుందా లేదా, ఏమీ నీరసించలేదు కదా అని అడగాల్సింది పోయి తన సీర గురించి ఆరా తీస్తుంది. ఆరా కమల అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. తన కోసం తెచ్చిన చీరను బట్టి మామ మనసు ఎలా ఉందో అంచనా వేయగలదు. ఏ మానసిక పరిస్థితిలో మగాడు ఏ రంగును ఎన్నుకుంటాడో మనసైన దానికే తెలుస్తుంది. అందుకే అలా అడిగింది. ఏమ్మా, నిజమేనా? నాకు ముందు లచ్చన్నమా గురించి అడగాలనిపించింది, కానీ మీరేడిపిస్తారని చీర గురించి అడిగాను అంతే. పిచ్చి తల్లి, నీది అమాయకత్వం గడుస్తానో తెలీదు. జీవితంలో ఎట్టా నెగ్గుకొత్తావో ఏమో తెలీదు. నీ అన్న హనుమయ్య అమాయకత్వం కొంత, ఈ మేనత్త గడుస్తానం కొంత మూట కట్టుకుంది. సరేలే, నాదే గడుస్తాను అనాలి. అంత గడుస్తానే అయితే ఇన్నాళ్ళు నీతో కాపురు ఎట్టా చేస్తాను? నన్నెంతగా ఏడిపించినా కుక్కిన పిల్ల పడుండకపోదును. గడుసుది అంటే గయ్యాళి అని కాదత్తా. అవునా? అవును అవును, ఇంత సూక్ష్మ విషయం నీకెలా తెలిసిందే? అంత చక్కగా చెప్పావు. ఒకసారి నువ్వే చెప్పావు కదా మామా, ఉన్నట్టుండి ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పాను అంతే. బాగా చెప్పావు. ఇంతకీ నీకు నీ మనోలగ్నం తెలుసా? తెలుసు. చూడు తల్లి, నీకు మళ్ళీ చెప్పటానికి నాకు కుదురుతుందో లేదో, మా తర్వాత లచ్చన్నకైనా బండకైనా నువ్వే తల్లివి, తండ్రివి. వారిని నీ బిడ్డలతో పాటుగా బిడ్డల్లా చూసుకో తల్లి. నీ మీదే ఇంత బాధ్యత పెడుతున్నాను అనుకోకు, దానికి నువ్వే సమర్థురాలివి. అదేంటి మామ ఇప్పుడు అప్పగింతలు పెడుతున్నావు? అయినా మా అయ్య పెట్టాల్సిన అప్పగింతలు నువ్వు పెడుతున్నావు. అవునమ్మా, మీ అయ్య నువ్వు పుట్టినప్పుడే కన్నీళ్లతో నిన్ను నాకు అప్పగించాడు, ఇంతకన్నా ఎక్కువ అప్పగింతలతో. కానీ
ఇప్పుడు అందరికీ నువ్వే పెద్ద దిక్కు కాబోతున్నావు. అదేంటి మావా, నువ్వు అత్తమ్మ ఉండగా నేను? మేము ఉన్నంతకాలం ఉండం, కానీ మేము లేకపోతే అప్పుడు నువ్వే వాళ్ళని చూడాలి. నన్నన్నా